గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోటివేషనల్ ఆర్టికల్ సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాం. ఉపకారం ఊపిరిగా జీవితం సార్థకం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ జనన మరణ చక్రంలో రెప్పపాటే జీవితం. అనిశ్చితికి ఆలవాలం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. కానీ మనిషి మాత్రం తన అస్తిత్వాన్ని తెలియజేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నంలో భావోద్వేగాల 4 స్తంభాలాటలో నలిగిపోతూనే ఉంటాడు. అసలు జీవితం అంటే ఏమిటి? ఏదైనా అర్థం ఉందా? అర్థం పరమార్థం ఏమీ లేకుండా పుట్టుక నుంచి చావు దాకా సాధారణంగా కాలం గడపాల్సిందేనా అంటే అది సరికాదని చెబుతుంది మన భారతీయ సాంప్రదాయం. బతికినంతకాలం బాగు అనిపించుకుంటూ చనిపోయాక కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలంటుంది. అందుకు మార్గం ఉందని మనం సౌఖ్యంగా ఉంటూ నలుగురి శ్రేయస్సుకు తోడ్పడే జీవన శైలిని అలవరుచుకోమని హితవు పలుకుతోంది. అర్థం పరమార్థం. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి తనదైన జీవితాన్ని గడుపుతుంటుంది. ఇది సహజం. వాటిలో ఒక జీవి మనిషి. మనకి ఇతర జీవులకి తేడా ఒకటి ఉంది. అదే జ్ఞానం. అది అక్షర జ్ఞానం కావచ్చు, లేదా అనంత విశ్వాన్ని అర్థం చేసుకుని జీవించగల శక్తి కావచ్చు. జీవులన్నిటికీ ఆకలి, నిద్ర, భయం, మైథునం వంటివన్నీ సమానమే. మరి మనం ఆ జీవుల నుండి విడిపడి మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం అంటే జ్ఞాన సంబంధమైనవి, జీవితానికి అర్థాన్ని కల్పిస్తున్నవి అయిన చతుర్విధ పురుషార్థాలను అనుసరిస్తుండటమే ప్రధాన కారణం. ధర్మార్థ కామ మోక్షాలు ఒకదాన్ని అనుసరించి ఒకటి ఉంటాయి. అన్ని సమపాలలో ఉన్న జీవితమే అర్థవంతమైన జీవితమని పెద్దలు నిర్ధారించారు. ధర్మంగా అర్థ సంపాదన, దాన్ని అనుసరించే హద్దు మీరని కోరికలతో మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవాలి. ధ్యాన మార్గం. జీవితానికి అర్థం చేకూరాలంటే చతుర్విధ పురుషార్థాలను సాధించాలి. మరి పరమార్థ సాధన ఎలా అనే ప్రశ్నకు సమాధానం ధ్యానం. ఆ మార్గం ద్వారా పరమాత్మను చేరగలగాలి. ధ్యానం 2 విధాలు. అచ్చంగా సర్వసంగ పరిత్యాగంతో తపోనిష్టతో చేసేది ఒకటైతే, పురుషార్థాల సాధన మార్గంలో తపస్సులా చేసేది రెండోది. అక్షరాల నాటకమే. జీవితం అంటే నాటకమే. రంగస్థలం మీద నాటక ప్రదర్శనలో తనకిచ్చిన పాత్ర ఎలాంటిదైనా కావచ్చు. దానికి తగ్గ హావభావ ప్రకటనలు, సంభాషణలతో న్యాయం చేకూర్చాలి. అంతేగాని నేను ఇలాంటి పాత్ర పోషించడం ఏమిటి అనుకుంటే ప్రేక్షకుల ముందు నవ్వులు పాలవడం తథ్యం. సేవకుడి పాత్ర పోషిస్తే రాజు పాత్రకు వినయంగా నమస్కరిస్తూ సమయానికి అన్నీ అందిస్తూ సేవ చేయాలి. అలా ఆ పాత్రలో లీనమవ్వాలే కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించకూడదు. తాను కూడా రాజులా టీవీగా ఉండాలనుకుంటూ అలా నేనెందుకు అశాంతితో కుమిలిపోతే ఆ పాత్రలో జీవం ఉండదు. కొన్నిసార్లు అవసరార్థం నటించమని సూత్రధారుడు బలవంతంగా రంగస్థలం మీదికి నెట్టేస్తుంటాడు. అలాంటి హడావిడిలో ఆ వేషం తాలూకు మీసము మరేదో చెదిరిపోతుంది. ఎదురుగా ఉన్న ప్రేక్షకులు నవ్వుతుంటారు. అలాంటప్పుడు దిగులుతో డీలా పడిపోతూ అయ్యో ఇదేం కర్మ అనుకునే కన్నా సమయస్ఫూర్తితో సందర్భానికి తగిన సంభాషణ అందుకుంటే నవ్వుతున్న నోళ్ళు మూతపడతాయి. అలా చాకచక్యంగా వ్యవహరించాలే తప్ప అవమానంగా భావించడం, కుంగుబాటు కూరవడం తగదు. అలా అయితే ఎదుటివారు హేళన చేయడం తథ్యం. జీవితం కూడా అలాంటిదే. సమయస్ఫూర్తి, సందర్భానుసరణలతో జీవించగలిగితే అర్థవంతంగా ఉంటుంది. అందరి మెప్పు పొందవచ్చు. లేదంటే నలుగురిలో నగుబాటే అవుతుంది. కళాత్మకం సార్థకం. జీవితం అర్థవంతంగా సాగేందుకు కళాత్మక దృక్కోణం అవసరం. అందమే ఆనందం.
ఆనందమే జీవన మకరందం అంటూ నిర్వచించాడు కవీశ్వరుడు. ఆ వాస్తవాన్ని నిరంతరం గుర్తేసుకుంటూ కళాత్మకతను పెంపొందించుకోవడం అవసరం. కనిపించే ప్రతి దాంట్లో అందాన్ని ఆస్వాదిస్తూ, అర్థం కాని వాటిని శోధిస్తూ, సాధిస్తూ ముందుకు సాగాలి. అలాంటి సందర్భాల్లో మహనీయుల సూక్తులు ఎంతగానో తోడ్పడతాయి. అప్పుడిక జీవితం అర్థవంతంగా నిలుస్తుంది, ఆహ్లాదాలు పంచుతుంది. అలా కాని పక్షంలో నీటి బుడగల ఎప్పుడు అంతమవుతుందో తెలియని జీవితం ఏ అర్థం పరమార్థం సాధించకుండానే మాయమవుతుంది. నిరుత్సాహం మిగులుతుంది. మనమంటూ ముద్రలేవి మిగుల్చకుండానే బతుకు పరిసమాప్తమవుతుంది. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా చందమవుతుంది. అందుకే జీవితం సార్థకం కావాలి. పరోపకార్థం ఇదం శరీరం అన్న పండిత వాక్యాన్ని అనుసరించి ఇతరులకు సాయం చేయడంలో సంతోషం, సంతుష్టి, సాఫల్యం అన్నీ ఉన్నాయి. డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు. వృత్తిలో తపోనిష్ట. బతుకును అర్థవంతంగా రూపొందించుకోవడం ఎలాగంటే, జ్ఞాన సముపార్జన ద్వారా ఇతర జీవుల నుండి విడివడిన మనం సద్గురువుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ విజ్ఞతను పెంచుకోవాలి. మాలిన్యాలు ఏమైనా ఉంటే వదిలించుకోవాలి. మనకు నిర్దేశితమైన వృత్తి, ఉద్యోగాదులను తపోనిష్టతో నెరవేర్చాలి. వృత్తి మీద పూర్తి ధ్యాసతో కర్తవ్యాన్ని 100% నిర్వర్తించగలిగితే జీవితాన్ని సఫలం చేసుకున్నట్లే. బాధ్యతలను సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వహిస్తే తగిన ప్రతిఫలంతో పాటు గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. అదొక్కటి చాలు జీవనం సాఫీగా సాగటానికి. అప్పుడు జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. పూలే కాదు, ముళ్ళు, రాళ్ళు, అనేక పరిస్థితులు అందరికీ ఒకేలానే ఉంటాయి. వాటిని ఎలా చూస్తున్నాం, మనసుకు ఎలా అందిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆనందమో ఆందోళన పర్యవసానమవుతుంది. అంటే సజావుగా సాగటం అనేది మన చేతిలో పనే. మనం నడిచే బాటలో అన్నీ పూలే కాదు, ముళ్ళు, రాళ్ళు కూడా ఎదురవుతాయి. ఆ కష్ట నష్టాలను తప్పించుకుంటూ పుష్ప పరిమళాలను ఆఘ్రానించడంలోనే చతురత, పథకనేర్చినతనం ఉంటాయి. అవరోధాలు, అడ్డంకులను అధిగమిస్తూ సర్వదా సంతోషంగా ఉండేందుకు ఆధ్యాత్మిక చింతన ఎంతగానో ఉపకరిస్తుంది. సో thank you for watching this video. Please subscribe my channel for more updated, all related educational and motivational videos. Thank you for watching.